ఆధారపడద్దు. బా నిన్ననే 30,000 పోయినాయి. ఇవాళ రెడీ చేసి ఆ 30,000కి 20,000 పెట్టి 50,000 సంపాదించాలి. అమ్మా తోడు 20,000 కూడా పోయినాయి. అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇంకా? మా 12,000 ఉన్నాయి కదా. సరే ఈ 12,000 కూడా యాడ్ చేస్తా. యాడ్ చేసి మొత్తం 50,000 సంపాదించి ఇవాళ రెడీ చేసి. మా తోడు ఉన్నాయి మొత్తం పోయినాయి కదా. ఇక మా అకౌంట్లో డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి పైసలు ఎవరు ఇవ్వాలి? మళ్ళా ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే సాయి గడిస్తాడు. దానికే ఫోన్ చెప్తే ఇక. హలో, అదే సాయి ఏడున్నావురా? అరే నాకు ఒక అర్జెంట్ 20,000 కావాలరా. అబ్బా అర్జెంట్ ఉందిరా కూర, జర కొట్రా. అరే ఈరా మళ్ళీ నేను తొందరగా అయితే నీకు 2-3 రోజులలా. వీడు ఇయ్య అంటున్నాడు. సరే వేరేటోనికి ఫోన్ చేస్తాను. అరే ఒక అర్జెంట్ 20,000 కావాలరా. ఉంటియవా? ఇంట్రెస్ట్ ఎంతైనా మంచిదే. లేవా? మా వీని దగ్గర కూడా లేవా? అరవింద్ కాడనుకో ఇప్పుడు 10,000 ఇచ్చిండు అనుకో. మొన్నటి పైసలు నిన్నటి పైసలు అన్నీ కలిపి 1,00,000 రూపాయలు కూడా రెడీ చేసి. అరే ఒక 20,000 ఉంటాయి, కొట్టవారా తొందర. కొంచెం అర్జెంట్ ఉందిరా. ఏంది లేవా? మా వీని దగ్గర కూడా లేవాట. మా తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది. పెగ్గు మందం అయితే పైసలు ఉన్నాయి. ఒక్కసారి పెగ్గు పడ్డది అనుకో పైసలు ఎట్లయినా కొట్టిస్తా. మనకు ఊళ్ళే పైసలు అయితే పుట్టాయి. ఇక ఊళ్ళే లచ్చలు అప్పైన మళ్ళీ పైసలు కావాలంటే మా బామ్మర్ది గారి దగ్గరికి పోతేనే పైసలు వస్తాయి. నాకు నా పెళ్ళం దగ్గరకు 4 దెబ్బలు కొట్టిననుకో అదే ఇప్పిస్తుంది పైసలు. మళ్ళీ పైసలు తీసుకొచ్చి బెట్టింగ్ ఆడతా. నా ఓట్టుకున్న పైసలన్నీ మళ్ళీ సంపాదిస్తా.